హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఖుషి ఎలా గెంతుతుందో. ఎందుకు గెంతుతుందో తెలుసా? మేము హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం సమ్మర్ హాలిడేస్ కోసం, కేవలం ఖుషి కోసమే. సో దారిలో ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. మేము నైట్ అంతా మంచిగా జర్నీ చేస్తే మార్నింగ్ దర్శనానికి వెళ్ళొచ్చు కదా. సో చూడండి, నైట్ కాలేదు, అలాగని పగలుగా కూడా లేదు, మీడియంలో ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు కూడా. సో అందుకని స్టార్ట్ అయ్యాం. టోల్ గేట్ అయితే వచ్చింది. తర్వాత మంచిగా ఆకలేస్తుంది, రెస్టారెంట్ దగ్గర ఆగాము స్నాక్స్ ఏమైనా తిందామని. కానీ మాకు ఎందుకు అంత ప్లెజెంట్ అనిపించలేదు. సో పక్కనే విండోస్ కనిపించింది. సో ఇది చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది అండ్ పిల్లలతో కంఫర్ట్ కూడా ఉంటుంది కదా. సో చూడండి లోపల ఎంత బాగుందో. మేమైతే వెళ్ళాము, చికెన్ 65 ఆర్డర్ చేసాము. చాలా టేస్ట్ అయితే బాగుంది, బాగా ఎంజాయ్ చేసింది ఖుషి కూడా. మంచిగా అయిపోయిన తర్వాత మంచిగా చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. చాలా టేస్ట్ అయితే బాగుంది. సో మేము బాగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి బిర్యానీని. దాని తర్వాత బయటకు వచ్చేసరికి కళ్ళు అనేది కనిపించింది. ఖుషి తాగుతా నన్ను సరదా పడితే మంచిగా తాగేసింది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యాం కార్లో. ఎత్తిన పెట్టి బుర్రు బర్రు బస్సులు ఎక్కి కాయా కష్టం చేసేటోళ్ళు హైలేసో ఉందామని మేమైతే ఒక రెస్టారెంట్కి ఎంటర్ అయ్యాము. అదే తిలోత్తమ. మాకు చాలా బాగా నచ్చింది. రెస్టారెంట్ కమ్ లాడ్జ్ అనమాట. సో మేము ఆల్రెడీ తినేసి ఉన్నాం కదా. సో అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకోవడానికని అయితే మేము లాడ్జ్లోకి ఎంటర్ అయ్యాము. మంచిగా రూమ్స్ తీసుకొని స్లీప్ అయితే వేసేసాము. ఇది చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే టిఫిన్స్ అయితే తెచ్చేసుకున్నాం. ఎందుకంటే ఎర్లీగా దర్శనానికి కూడా వెళ్ళిపోవాలి కదా. సో మేము వెంటనే రెడీ అయిపోవాలి కదా మార్నింగే. సో ఫైనల్లీ ఖుషి లుక్ అయితే ఇట్లా ఉంది. టెంపుల్కి చూడండి ఎంత హోమ్లీగా. అండ్ ఇది ఓన్ ప్రింటెడ్ శారీ అనమాట. ఈ ప్రింట్ అనేది హ్యాండ్తో వేసాను. చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో చూడండి మళ్ళీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా అందరం కలిసి కార్లో. చూడండి విజయవాడ వాతావరణం అంతా ఎట్లా అయితే ఉందో. మార్నింగే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. మాకు దర్శనం కూడా చాలా ఎర్లీగా ఇస్తామని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. చూడండి మార్నింగే ఎంత ఎండగా వస్తుందో. బ్రిడ్జ్ దగ్గర కూడా వచ్చేసాము మేము అప్పుడే. ప్రకాశం బ్యారేజ్ అనేది చూడండి వాటర్ లేక ఎట్లా ఎండిపోయిందో. ఒకప్పుడైతే ఎంత బాగుండేదో. మన అమరావతికి బాగా వచ్చేసాం కదా. సో చూడండి ఎంత విజయవాడ చుట్టూ చూస్తూ ఉంటే అసలు మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. చూసినవన్నీ మాకు చాలా సరదాగా అనిపిస్తున్నాయి. పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఖుషి అండ్ శ్రేయాంష్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ట్రిప్ అయితే 1 డేలో అయిపోయింది కానీ మేము చాలా ఎంజాయ్ చేసాము. ప్రకాశం బ్యారేజ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బాగుంది. చూడండి అన్నీ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయో చాలా బాగా నచ్చింది. మేము హైదరాబాద్లో ఇలాంటిది అయితే ఎప్పుడూ చూడలేదు. సో మాకు బాగా నచ్చింది. చూడండి ఇక్కడ నుంచి మేమైతే టెంపుల్కి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్కి చాలా నియర్గా వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే మేము పార్కింగ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి కదా దర్శనానికి. సో పార్కింగ్ కోసం అనేసి మేము వెళ్తున్నాం అన్నమాట. పార్కింగ్ అనేది మళ్ళీ టైం టేకెన్ ప్రాసెస్ కదా. సో అందుకని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడతాం. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి కార్ హీట్ అవుతుంది కదా. సో దానికోసం సేఫ్గా పెట్టాలి అని చెప్పేసి అన్నీ చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. చూడండి వెళ్తూ ఉంటే దారిలో వెహికల్స్ ఎట్లా పార్క్ చేసేసి ఉన్నాయో. కానీ రిటర్న్ వచ్చేసరికి హీట్కి తట్టుకోలేము కదా. చూడండి టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాం. మనం టెంపుల్ లోపలికే వెళ్ళిపోతున్నాం పార్కింగ్ పెట్టడానికి. టెంపుల్ లోపలైతే చూడండి ఎట్లా ఉన్నాయో, అన్నీ ఎలా కట్టి ఉందో. చుట్టూ కొండలు కానీ, ఇంద్రకీలాద్రి కొండ కానీ, చుట్టూ ఉన్న వాటర్ కానీ, బ్రిడ్జ్ కానీ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. నిజంగా మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా ట్రిప్ చేస్తామని అసలు అయితే. సో దర్శనం ఎట్లా ఉంటుందో ముందు మీకే తెలుస్తుంది. దర్శనానికి కూడా మంచిగానే ప్లాన్ చేసుకున్నాము. విఐపి దర్శనానికి వెళ్ళిపోయాం. చాలా బాగా దర్శనం జరిగింది మాకు. పార్కింగ్ చూడండి ఫైనల్లీ రీచ్ అయిపోయాము. అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాము. విఐపి దర్శనానికి వెళ్ళడం వల్ల మాకు చాలా బాగా దర్శనం జరిగింది. అయిపోయిన తర్వాత దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ అయితే తీసుకున్నాక బయటే కదా కవర్ చేయగలం, లోపల మనకు ఫోన్ ఇవ్వలేదు. సో చూడండి బయట అంత పెద్దగా క్రౌడ్ లేదు, కానీ ఎండల వల్ల జనం అనేది లేరు అసలు. కానీ మాకైతే మాత్రం బాగా నచ్చింది.
ఇలా అసలు హాలిడేస్ ఇచ్చారు, ఎట్లా ఉంటుంది, మేము క్రౌడ్లో వెళ్ళాలేమో అని భయపడ్డాం. కానీ అసలు పీపుల్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. షాపింగ్ కూడా చాలా బాగా అనిపించింది. చూడండి, చుట్టూ ఫోటో ఫ్రేమ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ చాలా బాగా పెట్టారు. మాకు నచ్చిన మేము ఒక 2-3 ఫ్రేమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం అయితే జరిగింది. పక్కనే బుడ్డోడి కోసం శ్రీయాంష్కి ఒక టెడ్డీ బేర్ కూడా తీసుకున్నాము. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడు కూడా. ఖుషి కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాము, ఎందుకంటే అమ్మవారి టెంపుల్కి వచ్చాం కదా. సో ఇక్కడ చూడండి, అన్ని షాపింగ్లో అయితే వాళ్ళు చాలా బాగా పెట్టారు. మాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా వెళ్తే మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు. అండ్ ఫైనల్ మనం స్టార్ట్ అయిపోదాం మళ్ళీ మన వీడియోలోకి. చూడండి ఎలా అయితే షాపింగ్లో ఏమేమి ఉన్నాయో, బ్యాంగ్స్, స్లింగ్ బ్యాంగ్స్ ఎంత బాగున్నాయో. ఈ స్లింగ్ బ్యాగ్స్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్యూట్ ఉంటాయని. చూడండి ఎంత మోడరేటివ్గా ఉన్నాయో, ఆన్లైన్ లాగా. ఇవి మళ్ళీ మేమైతే ఆఫ్టర్ లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము. చూడండి దారిలోని మేము మళ్ళీ లంచ్కి అయితే ఆగాము కదా. సో అక్కడైతే ఆడుకుంటూ ఉన్నారు కాసేపు పిల్లలు. సో లంచ్ కోసం ఆగిన దగ్గర రెస్టారెంట్ అనేది లోగిలి. చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది మాకు లోగిలి రెస్టారెంట్. చాలా పెద్దగా ఉంది అండ్ పిల్లల కోసం చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఎందుకు అంటే ఎస్పెషల్లీ పిల్లల కోసం అనేది ఆడుకోవడానికి ఉయ్యాల కానీ బెంచ్లు కానీ ఇలాంటివన్నీ బాగా అరేంజ్ చేశారు అక్కడ. అంటే ఓన్లీ టూరిస్ట్ స్పాట్స్ లైక్ అనమాట. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి లోగిలి రెస్టారెంట్. చూడండి ఖుషి అయితే ఎట్లా ఎంజాయ్ చేస్తుందో. మొత్తం రెస్టారెంట్ చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని. సో లోపలికైతే వెళ్ళిపోయాము. మంచిగా వెళ్ళిన తర్వాత చూడండి గ్రీనరీ కానీ అంతా ఎంత లుకింగ్ బాగుందో. నాకైతే బాగా నచ్చింది. సో చూడండి లోపల. సో వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక సీట్స్, మా ఫ్యామిలీకి ఖచ్చితంగా సీట్స్ కావాలని అరేంజ్ చేసుకున్నాము 4 మెంబర్స్కి. వాళ్ళైతే ఎండలోంచి వచ్చామని ఫ్రీగానే వాటర్ మిలన్ పీసెస్ అయితే మాకు ఇవ్వడం జరిగింది. మేమైతే బాగా ఇష్టంగా తిన్నాము, ఎందుకంటే ఎండలో వెళ్ళాం కదా. బాగా హ్యాపీ అనిపించింది. తర్వాత మంచిగా మెనూ కార్డ్ తిరగేసింది ఖుషి. మంచిగా సెలెక్ట్ చేసుకుంది. నల్లి బిర్యానీ కావాలి, అది కావాలి అని బాగా గోల్ చేసింది. సో తనకి ఇష్టమైనవన్నీ అయితే మ్యాక్స్ ఆర్డర్ చేసాము, ఎందుకంటే తనే కదా ప్రెజెంట్ మంచిగా తినేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ సూప్ అనేది ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. కొంచెం పల్చగా ఉంది కానీ టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. సో నెక్స్ట్ అయితే బిర్యానీ వచ్చేసింది, నల్లి బిర్యానీ. సో ఖుషి అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి, మస్ట్ విజిట్ అనమాట లోగిలి రెస్టారెంట్. చాలా టేస్టీగా అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. కానీ మాకైతే మటన్ అయితే మరి హెవీ స్పైసీ అనిపించింది. సో మాకైతే ఓకే, కానీ అదర్ పీపుల్కి అయితే మరి చెప్పలేం కదా. సో ట్రై చేయాలి. సో చూడండి తర్వాత వెంటనే నాకైతే చిట్టుముత్యాల బిర్యానీ తినాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది. అందుకని చెప్పేసి చికెన్ చిట్టుముత్యాల రైస్ బిర్యానీ అనేది ఆర్డర్ చేసుకున్నాను నా కోసం. అది కూడా సూపర్గా ఉంది. అయిపోయిన తర్వాత ఖుషి కోసం ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. తర్వాత శ్రీయాంష్ కోసం గులాబ్ జామ్ ఆర్డర్ చేశాము. సో బయటకు వస్తే కనుక బుక్స్ అనేవి పెట్టారు వచ్చిన కస్టమర్స్ చదువుకోవడం కోసమని రెస్టారెంట్లో. మాకైతే బాగా ప్లెజెంట్ గుడ్ అనిపించింది. చూడండి బయటకు వచ్చి చూస్తే ఇందాక చెప్పాను కదా బయటన పిల్లల కోసం అనేది అరేంజ్ చేశారు ఆడుకోవడానికి అని చెప్పేసి. ప్లే గ్రౌండ్ లైక్ బల్లలు కానీ ఇవి జారుడు బల్లలు ఇవన్నీ ప్లే గ్రౌండ్ లాగా బాగా అరేంజ్ చేశారు. సో పిల్లలు అయితే కాసేపు ఎంజాయ్ చేశారు. నేను వాళ్ళని చూసుకోవడంతో సరిపోయింది నాకు. అయిపోయిన తర్వాత హైదరాబాద్ అనేది స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంక ఈవినింగ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే రొటీన్ రన్నింగ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా పిల్లలతోటి. సో స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ చూడండి మంచి ఎండలోనే స్టార్ట్ అయిపోయాము. మరి నైట్కి అంతా వచ్చేసరికి పిల్లలతో కష్టమైపోతుంది కదా మిడ్ నైట్ వచ్చేసరికి. సో దానికోసం మేమైతే స్టార్ట్ అయిపోవడం జరిగింది. ఫైనల్లీ మేము ఎక్కడ ఆగాము మళ్ళీ అంటే హైదరాబాద్ పిస్తా హౌస్ దగ్గర ఆగాము. సో కొంచెం ఛాయ్ తాగి ఫ్రెష్ అవ్వాలని చాలా అనిపించింది అనమాట. రెస్ట్ కావాలి కదా. సో మంచిగా పిస్తా హౌస్ ఛాయ్ తాగాం. పిస్తా హౌస్ చూడండి ఎంత బాగుందో, నీట్గా అనిపించింది. డిన్నర్ కూడా చేసిపోదాం అనుకున్నాం కానీ డిన్నర్ టైం కాదు కాబట్టి కొంచెం క్రౌడ్ లేదు. సో అందుకనే డిన్నర్ టైం కాదని ఇంకా ఆగిపోయాము. సో ఇంక అందుకని ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. రెస్టారెంట్ అయితే మీకోసం చూపిస్తున్నాము. చూడండి ఎంత బాగుందో రెస్టారెంట్.